వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. డే 2లో ఈరోజైతే మనం థ్రెడ్ ఏది తీసుకొని ఏ బ్యాంగిల్కి ఎంత థ్రెడ్ చుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను 2 సైజు తీసుకున్నా. ఇలా ఒక థ్రెడ్ తీసుకోండి, సిల్క్ థ్రెడ్. మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేనైతే పింక్ తీసుకున్నా. ముందు కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడైతే మనకి ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని ఇట్లా పొడుగ్గా 30 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఇట్లా ఫస్ట్ అయితే మనం ఇక్కడ గట్టిగా నొక్కి పట్టుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. లాస్ట్ కూడా గట్టిగా పట్టుకొని కట్ చేయండి సమానం చూసి. ఇప్పుడు ఇక్కడ ముందుకి మనమైతే ఇక్కడ సమానం ఉండాలి, లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకొని గమ్ పెట్టుకోవాలి. గమ్ పెట్టుకొని ఇట్లా పల్చగా థిన్ లేయర్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి చుట్టేటప్పుడు మంచిగా పల్చగా వస్తుంది. అలా చేసుకొని ఇప్పుడైతే బ్యాంగిల్కి ఇట్లా స్టిక్ చేసుకోండి. ఇదైతే నేను 4 కట్ బ్యాంగిల్ 2 సైజ్ 4 కట్ మీద చూపించాను ఎలా స్టిక్ చేసుకోవాలనేది. ఇదైతే 2 కట్ బ్యాంగిల్. 2 కట్ బ్యాంగిల్కి అయితే నేను 40 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. 35 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే నేను చెప్పాను కదా కొంచెం ఎక్కువనే తీసుకుంటా కాబట్టి. అలా సేమ్ నేను ముందు చూపించిన లాగానే 2 కట్ పైన కూడా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కట్ పైన కూడా సేమ్ 40 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్డే తీసుకున్నా. ఇది 1 కట్కి 40 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్ సరిపోదు. అది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత చుట్టుకోవాలనేది. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.